హలో మావా బ్రోస్. ఈరోజు మీకోసం ఇంకో కిరాక్ ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ తెచ్చేశా. ఇందులో ఒక శపించబడిన గని మైన్ ఉంటుంది. సినిమా పేరు అంకారమూర్ఖ, అంటే మాడ్ ఆఫ్ మ్యాడ్నెస్. స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. ఒక రాక్షసుడు ఇక్కడ అందర్నీ బలి తీసుకుంటాడు, కాని క్లైమాక్స్లో జరిగేది మాత్రం మీ మైండ్ బ్లాంక్ చేస్తుంది. కథ స్టార్టింగ్లోనే అంబర్ అనే ఒక పాపం పేద ఆంటీని చూపిస్తారు. ఆమె తన మొగుడు జారోట్, 7 ఏళ్ల కొడుకు బోండొన్తో కలిసి డైమండ్ మైన్స్ ఉన్న ఏరియాలో ఉంటుంది. జారోట్గాడు ఆ గనుల్లోనే కూలీ. వాడు ఎంత కష్టపడ్డా చేతికి చిల్లిగవ్వ రాదు. ఇంట్లో కనీసం రేషన్ తెచ్చుకోడానికి కూడా డబ్బులేని దరిద్రం వాళ్ళది. ఒకరోజు అంబర్ తన కొడుకుని అన్నం తినడానికి పిలుస్తుంది. కాని వాడు, మా నాన్న వచ్చేదాకా నేను ముద్దముట్టను అని మొండికేస్తాడు. మరోవైపు మైనింగ్ సైట్లో సాయంత్రం అవ్వగానే సూపర్వైజర్ వచ్చి కూలీలందర్నీ పని ఆపేసి చీకటి పడకముందే ఇంటికి దొబ్బెయ్యండి అని ఆర్డర్ వేస్తాడు. ఎందుకంటే రాత్రి అయితే అక్కడికి ఒక దెయ్యం, డీమన్ వస్తుందట. అది వినగానే కూలీలంతా భయంతో పరుగులు తీస్తారు. కాని మన జారోట్, వాడి ప్రాణస్నేహితుడు బోగెల్గాడు అక్కడే ఆగిపోతారు. అప్పుడు జారోట్గాడు ఎవరికీ కనపడకుండా ఒక మెరుస్తున్న డైమండ్ తీసి బోగెల్కి చూపిస్తాడు. అది చూడగానే బోగెల్గాడి కళ్ళు జీలుగు కాయల్లా అయిపోతాయి. ఇంత ఖరీదైన డైమండ్ ఎక్కడిదిరా బాబూ అని అడిగితే, కొండ అవతలివైపు నుంచి కొట్టేశాను అని జారోట్ చెప్తాడు. ఈరోజు రాత్రి మళ్లీ ఆ ప్లేస్కి వెళ్తున్నా, తోడు వస్తే వచ్చే డబ్బుల్లో సగమిస్తానని ఆశ పెడతాడు. కొండ అవతల దెయ్యం ఉందని తెలిసినా డబ్బుల కక్కుర్తితో బోగెల్గాడు వాడితో వెళ్లడానికి ఒప్పుకుంటాడు. అర్ధరాత్రి ఇద్దరూ కొండవైపు వెళుతుంటారు. బోగెల్గాడికి ప్రతి అడుగుకి భయంతో ప్యాంటు తడిసిపోతుంటుంది. అప్పుడే వాళ్లకి ఎర్రటి కళ్లతో మెరుస్తున్న ఒక వింత ఆకారం కనిపిస్తుంది. దాన్ని చూసి వణికిపోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఒక పెద్ద చెట్టు కింద దాక్కుంటారు. కాసేపటికి అంతా సైలెంట్ అయ్యాక జారోట్ మళ్లీ కొండ అవతలికి బయలుదేరుతాడు. బోగెల్ ఎంత ఆపినా వాడు వినడు. ఎందుకంటే జారోట్గాడికి దెయ్యం కంటే తన దరిద్రమే పెద్ద దెయ్యంలా అనిపించింది. పెళ్ళాం పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని ఒంటరిగా ముందుకెళ్తాడు. దారిలో పొదల చాటునుంచి అలికిడి అవ్వగానే వెనక్కి తిరిగి చూస్తాడు. కాని అప్పుడే ఎవరో వెనకనుంచి గొడ్డలితో వాడి తలమీద ఢమాల్ అని కొడతారు. జారోట్ స్పృహ తప్పి నేలమీద పడిపోతాడు. ఇప్పుడు సీన్ కొండ అవతలివైపుకు వెళ్తుంది. అది బయటి ప్రపంచానికి అస్సలు తెలియని ఒక సీక్రెట్ మైన్. అక్కడ మనుషులను జంతువుల కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. కూలీలందరికీ బేడీలు వేసి చావబాదుతూ బలవంతంగా డైమండ్స్ తీయిస్తుంటారు. అక్కడే నీళ్లలో డైమండ్స్ని కడిగి వేరుచేసే పని కూడా జరుగుతుంది. ఈ నరకానికి యజమాని బ్రోతో. వీడు మామూలు దుర్మార్గుడు కాదు, డబ్బుల పిచ్చోడు. ఆ డబ్బుతో ఎలక్షన్స్లో గెలవాలని వాడి ప్లాన్. ఆ రాత్రి అక్కడ బార్దీ అనే ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడికి నీళ్లలో ఒక డైమండ్ దొరుకుతుంది. వాడు దాన్ని ఎవరికీ కనపడకుండా గుటుక్కున మింగేస్తాడు. కాని ఒక ఆఫీసర్ చూసేస్తాడు. వాణిని పట్టుకుని చావబాదుతుంటే అక్కడికి బ్రోతో వస్తాడు. ఆ వజ్రం కోసం బార్ది కడుపును కోడిని కోసినట్టు కత్తితో కోసి లోపల చెయ్యి పెట్టి మరీ ఆ డైమండ్ బయటకు తీస్తాడు. తరువాత బార్ది శవాన్ని ఏమాత్రం జాలి లేకుండా లోయలో పారేస్తాడు. కాసేపటికి ఆ భయంకరమైన రాక్షసుడు వచ్చి ఆ శవాన్ని తినేస్తాడు. అంటే ఇక్కడ కూలీల శవాలు ఎందుకు దొరకవో ఇప్పుడు అర్థమైందనమాట. మరుసటి రోజు ఉదయం భర్త ఇంకా ఇంటికి రాలేదని అంబర్ టెన్షన్తో మైనింగ్ సైట్కి వెళ్తుంది. అక్కడ బోగెల్ కనిపిస్తే జారోట్ గురించి అడుగుతుంది. కాని బోగెల్గాడు ఏమీ తెలియనట్టు, నాకేం తెలీదమ్మా అని కవరింగ్ ఇస్తాడు. ఇంతలో లుక్మాన్ అనే సూపర్వైజర్ వచ్చి బయటివాళ్లకి ఇక్కడ పనులేంటి అని అంబర్ని పంపించేస్తాడు. ఆ తర్వాత బ్రోతో ఎంట్రీ ఇచ్చి కూలీలకు బియ్యం బస్తాలు పంచుతూ రాబోయే ఎలక్షన్స్లో అందరూ నాకే ఓటు వెయ్యాలి అని బెదిరిస్తాడు. అక్కడికి మళ్లీ అంబర్ వచ్చి తన భర్త గురించి అడుగుతుంది. ఏమో దెయ్యం ఎత్తుకెళ్ళిపోయిందేమో అని బ్రోతో అందరి ముందు వెటకారంగా నవ్వుతాడు. అంబర్ వాడి మాటలు పట్టించుకోకుండా అక్కడే పని అడుగుతుంది. బ్రోతోకి ఫ్రీగా ఎక్స్ట్రా కూలీ దొరికింది కదా అని ఒప్పుకుంటాడు. లుక్మాన్ మాత్రం అంబర్కి పని అప్పగిస్తూ చీకటి పడేలోపు ఇంటికి చెక్కేయి పిచ్చి పిచ్చి విషయాల్లో తలదూర్చొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. అంబర్ కష్టపడి రోజంతా పనిచేస్తుంది. సాయంత్రం అవ్వగానే కొడుకు బోండొన్తో కలిసి ఇంటికి వెళుతుండగా వాడు సడన్గా అడవివైపు చూపిస్తాడు. అంబర్ అటు వెళ్లబోతుండగా కరెక్ట్గా బోగెల్గాడు ట్రక్లో వచ్చి, అటు వెళ్ళొద్దు ఆంటీ, దెయ్యం పట్టుకుంటుంది అని బండిలో ఎక్కించుకుని అంబర్ని ఇంటి దగ్గర దింపుతాడు.
దారిలో కూడా జారోట్ గురించి అడిగితే తెలీదనే అబద్ధం చెప్తాడు. అంబర్ని దింపేశాక బోగెల్ సిటీ దాటి వెళ్లడానికి నకిలీ డాక్యుమెంట్లు చేసేవాడి దగ్గరికి వెళ్తాడు. వాడు ఎక్కువ డబ్బులు అడిగితే బోగెల్ తన జేబులోంచి జారోట్ దగ్గర ఉన్న డైమండ్ తీసి ఇస్తాడు. అంటే జారోట్ దగ్గరున్న డైమండ్ వీడి దగ్గరికి ఎలా వచ్చిందో మీకే అర్థమైపోయి ఉంటుంది. మరుసటి రోజు అంబర్ తన కొడుకుతో మళ్లీ పనికి వస్తుంది. వాడు ఏడుస్తూ గోల చేస్తుంటే కుమార్ అనే కూలీ కంప్లైంట్ చేస్తాడు. అంబర్ వాణ్ణి కాస్త దూరం తీసుకెళ్లి దాగుడుమూతలు ఆడుతుంది. కళ్ళు మూసుకుని అంకెలు లెక్కపెట్టి కళ్ళు తెరిచి చూసేసరికి వాడు నిజంగానే మాయమైపోతాడు. కంగారులో అంబర్ కుమార్ దగ్గరికి వెళ్లి నా కొడుకు ఏమయ్యాడురా అని నిలదీస్తుంది. కాని పాపం వాడికేం తెలీదు. అందరూ కలిసి అడవిలో వెతుకుతారు. అంబర్ ఇంటికి వెళ్లి చూసినా వాడు ఉండడు. మరోవైపు అడవిలో బోండోన్కి రక్తం ఓడుతున్న వాళ్ల నాన్న ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ వాడిని తనతో రమ్మని పిలుస్తుంది. కాసేపటికి బోండోన్ అడవిలోంచి బయటికి రాగానే లుక్మాన్కి దొరుకుతాడు. లుక్మాన్ వాణ్ణి తీసుకెళ్లి అంబర్కి అప్పగిస్తాడు. కొడుకు దొరకడంతో అంబర్కి ప్రాణం లేచి వస్తుంది. ఆ రాత్రి అంబర్కి ఒక భయంకరమైన పీడకల వస్తుంది. జారోట్ రక్తం ఓడుతూ ఇంటికి వస్తాడు. అంబర్ వాణ్ణి కూర్చోబెట్టి వేడి సూప్ ఇస్తుంది. జారోట్ ఏడుస్తూ నేను అడవిలో ఇరుక్కుపోయాను, నన్ను కాపాడు అని అంటాడు. అంబర్ ఉలిక్కిపడి లేచి చూస్తుంది. కల కదా అనుకుంటే నిజంగానే ఆ సూప్ బౌల్ టేబుల్ మీద ఉంటుంది. అంటే ఆత్మ నిజంగానే వచ్చిందనమాట. మరుసటి రోజు ఉదయం అంబర్ కుమార్కి శారీ చెప్తుంది. కుమార్ కూడా ఒక తండ్రే కాబట్టి అర్థం చేసుకుంటాడు. సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక అంబర్ తన కొడుకుతో కలిసి సీక్రెట్గా జారోట్ కోసం అడవిలోకి వెళుతుంది. వాళ్లను లుక్మాన్ ఫాలో అవుతాడు. కొండ అవతల దాక్కుని చూసిన అంబర్కి ఆ సీక్రెట్ మైన్, అక్కడ వాళ్లు పడుతున్న టార్చర్ కనిపిస్తాయి. అంబర్ పని చేసిన మైన్ కేవలం ఒక కవరప్ మాత్రమేనని, రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఇక్కడే అసలు వజ్రాలు తీస్తారని ఆమెకు అర్థమవుతుంది. అప్పుడే ఆ భయంకరమైన రాక్షసుడు అంబర్ వెనకాలే వస్తాడు. కాని షాకింగ్ ఏంటంటే వాడు అంబర్నిగాని కొడుకునిగాని ఏం చెయ్యడు. ఇంతలో అంబర్ చేసిన చిన్న సౌండ్కి ఒక ఆఫీసర్ అటు వస్తాడు. కాని లక్కీగా ఇంకో ఆఫీసర్ వాణ్ణి పిలవడంతో వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడే లుక్మాన్ అక్కడికి వచ్చి వాళ్లను రక్షించి తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా ఎవరికీ చెప్పొద్దని అంబర్తో ప్రామిస్ చేయించుకుంటాడు. మరుసటి సాయంత్రం లుక్మాన్, అంబర్ కలిసి జారోట్ కోసం అడవిలోకి వెళుతుండగా బోగెల్గాడు ఎదురవుతాడు. హెల్ప్ చెయ్యమని అంబర్ అడిగితే వాడు రానంటాడు. కాని అంబర్ని పక్కకు పిలిచి తలమీద రాయితో కొట్టి లేపేయాలని చూస్తాడు. కరెక్ట్ టైంకి లుక్మానొచ్చి కాపాడుతాడు. ఇంతలో భయంకరమైన గాలి, వాన మొదలవుతాయి. అంబర్కి మళ్లీ జారోట్ ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ వాళ్లకు దారి చూపిస్తూ తీసుకెళ్లి ఒక చెట్టు కింద ఆగుతుంది. అక్కడ చూస్తే జారోట్ శవం ఉంటుంది. భర్త శవాన్ని చూసి అంబర్ గొల్లుమంటుంది. లుక్మాన్ ఊరి జనాలను పిలిచి గొయ్యి తీసి అంత్యక్రియలు చేస్తుంటారు. గొయ్యిలో దిగమని బోగెల్గాడిని అడుగుతారు. వాడు భయపడుతూనే దిగుతాడు. అప్పుడు వాడికి జారోట్ ఆత్మ కనిపించి ఒరేయ్ ద్రోహి, మనమెంత మంచి ఫ్రెండ్స్ రా, నాకే వెన్నుపోటు పొడుస్తావారా అని అనగానే వాడికి రక్తం గడ్డకట్టి అక్కడ్నుంచి పారిపోతాడు. అప్పుడు లుక్మాన్ అంబర్కి అసలు నిజం చెప్తాడు. ఆ రాత్రి బోగెల్గాడు ఒక్కడే అడవిలోంచి రావడం, వాడి చేతుల నిండా రక్తముండి నీళ్లలో కడుక్కోవడం తాను చూశానని చెప్తాడు. వజ్రం కోసం బెస్ట్ ఫ్రెండ్నే వేసేశాడు ఆ వెధవ. మరోవైపు నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చేవాడి కోసం టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్న బోగెల్కి పోలీసులు ఎదురవుతారు. డాక్యుమెంట్స్ ఇచ్చేవాడే పోలీసులను తెస్తాడు. వాళ్లు డైమండ్ గురించి అడిగి చావబాదుతుంటే దెబ్బలకు తట్టుకోలేక ఆ వజ్రం కుమార్ లాక్కున్నాడని, వాడు ఈరోజు సీక్రెట్ మైన్కి వెళ్తున్నాడని పోలీసులకు అబద్ధం చెప్తాడు. పోలీసులు వెంటనే కుమార్ కోసం బయలుదేరుతారు. ఇంటికి వచ్చిన బోగెల్ గొంతుమీద అంబర్ కత్తిపెట్టి చంపబోతుంది. కాని కొడుకు ఫేస్ చూసి వదిలేస్తుంది. మరుసటి రోజు ఉదయం భయంతో పశ్చాత్తాపపడుతూ బోగెల్ ఆ వజ్రాన్ని అంబర్ ఇంటి ముందు పెట్టి ఇసుక లారీలో దాక్కుని ఊరు దాటి పారిపోవడానికి ట్రై చేస్తాడు. సీక్రెట్ మైన్లో బ్రోతో ఒక చచ్చిన పందిని తీసుకుని రాక్షసుడికి బలి ఇవ్వాలని చూస్తాడు. గుహ దగ్గర ఒక వింత ఈల వెయ్యగానే రాక్షసుడు వస్తాడు. లుక్మాన్ని కాగడాలు ఆర్పేయమంటాడు. చీకట్లో వచ్చిన ఆ రాక్షసుడికి పంది మాంసం బోరింగ్ అనిపించి ఈసారి మనిషి కావాలంటుంది. దాని కన్ను కరెక్ట్గా బోండోన్ మీద పడుతుంది. వెంటనే కుర్రాడిని కిడ్నాప్ చేసుకురమ్మని బ్రోతో ఆర్డర్ వేస్తాడు. లుక్మాన్ ఆపబోతే వాడి తలకి తుపాకీ గురిపెట్టి అంబర్ ఇంటికి వెళ్లి బోండోన్ని ఎత్తుకొస్తారు. కొడుకుని కాపాడుకోవడానికి అంబర్, లుక్మాన్ వెళ్లి కుమార్ని బతిమాలుతారు.
కుమార్ ఊరి జనాలను తీసుకుని సీక్రెట్ మైన్ మీద వార్ డిక్లేర్ చేస్తాడు. మైన్ బయట గార్డ్స్తో జనాలకు భయంకరమైన ఫైటింగ్ జరుగుతుంది. ఈ గొడవలో పాపం కుమార్ చనిపోతాడు. లుక్మాన్, అంబర్ లోపలికి వెళితే ఒక ఆఫీసర్ అడ్డుపడతాడు. లుక్మాన్ వాడితో ఫైట్ చేసి చనిపోతూ తన లైటర్ని అంబర్కిస్తాడు. ఆఫీసర్ అంబర్ని చంపబోతుంటే ఊరి జనాలు వచ్చి వాడిని ఆపుతారు. ఈ గ్యాప్లో అంబర్ పరుగెత్తుకుంటూ వెళ్లి బ్రోతో చేస్తున్న పూజను డిస్టర్బ్ చేస్తుంది. అప్పటికే బోండన్ బాడీలోకి దెయ్యం ఎక్కుతుంటుంది. అంబర్ వెళ్లి బ్రోతోను గట్టిగా తోసేసి కొడుకుని విడిపిస్తుంది. పూజ ఆగిపోవడంతో దెయ్యం బయటికి వచ్చేస్తుంది. ఊరి జనాలు బ్రోతో మీద పడి కొడుతుంటే కోపంతో రగిలిపోతున్న అంబర్ ఒక పదునైన కత్తి తీసుకుని బ్రోతో గాడి తలకాయ నరికేస్తుంది. కాని ఇక్కడే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. తల తెగినా వాడు చావడు. మొండెం నడుచుకుంటూ వెళ్లి తలను మళ్లీ అతికించుకుంటుంది. బ్రోతో ఒక గట్టి ఈల వేయగానే అందరి చేతుల్లో ఉన్న కాగడాలు ఆరిపోతాయి. ఆ ఘోరమైన చీకట్లో రాక్షసుడు బ్రోతో బాడీలోకి దూరిపోతాడు. దెయ్యం పట్టిన బ్రోతో అక్కడున్న వాళ్లందరినీ ఉతికి ఆరేస్తుంటాడు. చాలామందిని చంపేసి బోండొన్ని చంపడానికి వస్తుంటే అంబర్ అడ్డుపడుతుంది. రాక్షసుడు ఆమె గొంతు పట్టుకుని చంపబోతుంటే ఆమెకు లుక్మానిచ్చిన లైటర్ గుర్తొచ్చి వెంటనే వెలిగిస్తుంది. మంటను చూడగానే రాక్షసుడు జడుసుకుంటాడు. అప్పుడు అంబర్కి అర్థమవుతుంది, రాక్షసుడికి నిప్పు అంటే భయమని. అందుకే బ్రోతో ఎప్పుడూ కాగడాలు ఆర్పేయమనేవాడు. జనాలు వెంటనే తమ కాగడాలు వెలిగించి ఒకడు పెట్రోల్ తెచ్చి బ్రోతో మీద పోసి నిప్పు పెడతారు. వాడు మంటల్లో తగలబడిపోతుంటే అంబర్ ఆ శపించబడిన వజ్రాన్ని అక్కడే విసిరేసి తన కొడుకుతో కలిసి ఎస్కేప్ అవుతుంది. ఆ వజ్రం వల్లే కదా ఇన్ని ప్రాణాలు పోయాయి. కాని సినిమా ఇక్కడితో అవ్వలేదు. కాలిపోయిన బ్రోతో బాడీలోంచి ఆ దెయ్యం బయటకు వచ్చి బ్రోతో శవాన్నే తందూరి చికెన్లాగా పీక్కుతింటుంది. బూమ్! ఇక్కడితో సినిమా ఖతం. సో ఫ్రెండ్స్, ఇదండి అంకారమూర్ఖ స్టోరీ. ఇది పక్కా హ్యాపీ ఎండింగ్ కాదు. పాపం అంబర్ భర్త కుమార్, లుక్మాన్ లాంటి అమాయకులు చనిపోయారు. ఈ సినిమా కేవలం దెయ్యాల గురించే కాదు, మనిషిలోని దురాశ, పవర్ పిచ్చి ఎంత దారుణంగా ఉంటుందో చూపిస్తుంది. బ్రోతోకి దెయ్యంతో లింకుంది కాబట్టే తల తెగినా అతకబడింది. వాడే ఆ దెయ్యాన్ని పెంచి పోషించాడు. కాని అసలైన దెయ్యం వాడు కాదు, వాడి దురాశే. చివరికి వాడు పెంచిన దెయ్యమే వాడిని తినేసింది. దెయ్యాలకు ఎవరూ ఓనర్లు కాలేరు. ఇకపోతే దెయ్యం స్టార్టింగ్లో అంబర్ని, కొడుకుని ఎందుకు చంపలేదు అంటే, అది రిచువల్ ద్వారా బ్రోతో బలి ఇచ్చిన వాళ్లను మాత్రమే తింటుంది. ఊరికే ర్యాండమ్గా జనాలను చంపదు. బ్రోతో బాడీలో దెయ్యం దూరాకే అందర్నీ చంపడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు బ్రోతో పోయాడు కాబట్టి ఆ రాక్షసుడు శాశ్వతంగా ఆ మైన్స్లోనే ఉండిపోతాడు. ఆ గనులు ఎప్పటికీ శపించబడే ఉంటాయి. ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం.